బ్రహ్మాండం బాబు. ఓకే, ఎక్కడ మీది? నాది ఖమ్మం, మరి కాపుతారు ఖమ్మం. మరి ఓటేస్తావా ఈసారి జగన్ అన్నకి? వేసేది కూడా ఆయనకే. ఓకే, మరి ఎలా ఏమేమి సంక్షేమ పథకాలు అండి మీ ఇంటికి? నాకు ఇండ్లు ఇచ్చారు, పింఛన్ వస్తుంది, వైఎస్ఆర్ చేతి వచ్చింది, అన్ని నాకు బాగానే వచ్చినాయి. మరి నేను గెలుస్తా అంటున్నారుగా చంద్రబాబు. గెలుస్తారండి, చెప్పుకుంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను కదా, వాస్తవంగా ఈ ప్రభుత్వం ఓడిపోయిందంటే ప్రజాస్వామ్యానికి విలువలేదు. ఓకే, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఇంకా వచ్చేవాడు ఇప్పుడు చేయడు. ఎన్ని చేస్తేనే ఓట్లు వేయలేదంటే ప్రజలకు వచ్చేవాడు దోసుకోవడమే. ఇప్పుడు కొన్ని వేల కోట్లు జంపేసుకుంటారు, అవన్నీ పంచి మీకు గెలుస్తూ ఉంటారు. రేపు వాళ్ళు సంపాదించుకోండి పనులు సంక్షేమం ఏమి చేయరు కదా. మరి ఇప్పుడు ఇన్ని తిరిగి ఇన్ని ఓడరేవులు, ఇన్ని మెడికల్ కాలేజీలు, 30 లక్షల ఇండ్లు, తర్వాత మళ్ళీ ఈ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను, 18 మెడికల్ కాలేజీలు. భారత్ స్వాతంత్రం ఇన్ని మెడికల్ కాలేజీలు అలా ఆంధ్రాకు ఎక్కడ మళ్ళీ ఎన్ని పోతే అర్థమైంది. అవి రాబట్టే కదా ప్రజలకు వేయాల్సింది. సంక్షేమం చూసుకుంటుంటారు కదా, సంక్షేమం ప్లస్ అభివృద్ధి. ఇలా నాడు నేడు స్కూళ్ళు, అట్లా హాస్పిటళ్ళు, ఇవన్నీ ఏంటి చిన్న పనుల, ఎన్ని అభివృద్ధి కాదా? అభివృద్ధి కాకినట్టమైనాయి, ఎన్ని అభివృద్ధి కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టే అభివృద్ధి, ఈ సచివాలయాలు ఇలా కనీసం గవర్నమెంట్ ఇలా ఈ పోయిన గవర్నమెంట్ అని గవర్నమెంట్ ప్రైవేట్కి అమ్ముకొని గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా చేసినాయి. ఈయన సృష్టించి ఇలా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. గ్రూప్ 2 ఉద్యోగం అంటే అర్థమా? ఇంకంతకంటే డెవలప్మెంట్, ఇంకంతకంటే ఉద్యోగం ఎక్కడ విడిస్తే ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు చెప్పండి? ఇంతకంటే చేసేవాళ్ళు ఉంటారా? ఇంకా ఇది చేయలేదనుకుంటే ప్రజాస్వామ్యకు విలువ లేదు. ఇంకా నేను చెప్తున్నాను, ప్రజల కర్మ కొనుక్కొచ్చుకున్నట్టే అది. ఓకే, మరి పక్కన లొకేషన్ చూసుకుంటే మొత్తం ఇవన్నీ నేను చెప్తున్నా కదా. లోకేష్ కానీ పురంధేశ్వరు కానీ వీళ్ళంతా సానుభూతి కోసమే కానీ వీళ్ళు ప్రజలకు చేసి ఓట్లాడికి హక్కు వీళ్ళకి లేదు. ఇవాళ నేను చెప్తే ఇది చేసేది వాళ్ళని చెప్పండి. టీడీపీ వాళ్ళను జనసేన ఇవ్వండి, కానీ జనసేన ఏదో రామోజీరావు పెట్టి దీంతో వచ్చి ప్రచారం చేస్తాడు. కానీ ఇది చిరంజీవి పార్టీ ఎవరు పెట్టించారండి? ఈయన రామరాజు పెట్టించాడు కాపుల ఓట్ల కోసం. అది ఏందండి? నిజంగా వాళ్ళు చేయాలనుకున్నట్టే పార్టీ పెట్టుకుని పార్టీ పోటీ ఎలక్షన్లప్పుడు ప్రజలు సేవ చేసేవాళ్ళు. వాళ్ళకి అది కాదు, ఎవడో ఇచ్చింది. ఇది రామోజీరావు పెట్టిన పార్టీ అండి. ఇది చిరంజీవి పార్టీ కానీ పవన్ కళ్యాణ్ పంపించింది ఎవరు? చంద్రబాబు రామోజీరావు పంపించింది. ఇదంతా వాళ్ళు కుట్ర, నేను చేస్తాను నువ్వు పెట్టు బ్రహ్మాండంగా అని చెప్పి లాస్ట్ టికెట్లు ఇచ్చేటప్పుడు అందరిని పనికి వాళ్ళకి ఇప్పించి చిరంజీవి. ఓకే, మరి మళ్ళీ గెలుస్తారంటారు జగన్ అన్న? అసలు గెలిచకూడదు, ప్రజాస్వామ్యం విలువ లేదు సార్. ఇంకా ఇక్కడ ఈ గవర్నమెంట్ ఓడిపోయిందా ప్రజాస్వామ్యం విలువ లేదు. ఇంకా ఎవడు చేయడు, దోచుకోవడమే అంతే. మళ్ళీ ఎమ్మెల్యే ఎవరండి? మా స్థానిక ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు. ఎలా చేస్తున్నారు? ఆయన బ్రహ్మాండం చేస్తాడు. అప్పుడు ఆయన చేసి ప్రభుత్వమే డైరెక్ట్ చేపిస్తుందండి. ఇప్పుడు వాంటర్లో పెట్టి ఎమ్మెల్యే వాళ్ళని కాకుండా ప్రజాస్వామ్యం గవర్నమెంట్ మనుషుల దగ్గర పంపిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఇళ్ళ కాడికి వచ్చి చేస్తుంటారు. ఏది కావాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఒక మాల టైటిల్ అన్ని శుభ్రంగా తెచ్చిస్తుంటారు ఇళ్ళకు. అంతకంటే ఏం కావాలి ఇంకా? దాని మీద కూడా వ్యతిరేకత చూపెడుతున్నారు ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు సార్ చెయ్యలేనోడు ఎన్నో చెప్తాడు సార్. ఇప్పుడు వీళ్ళు అంటుండే సోమరపోతుడు, మీరు కోర్టు సోమరపోతులే ఈ విధంగా ప్రచారం చేస్తుంటారు. మీరు పనులు చేసి ప్రచారం చేయడంలే. ఇప్పుడు ప్రజలకు ఇచ్చే సోమరపోతులు అయినారంటున్నారు. బాగానే ఉంది. మీరు కోట్లు కూడా సంపాదించుకొని సోమరపోతులే ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తుంటారు. ఫస్ట్ సోమరపోతులు మీరు, ప్రజలు ఇచ్చే గవర్నమెంట్ కాదు. ప్రజలు పని చేసుకుని పంగమని ఉండరు. సోమరపోతులు మీరయ్యారు. కోట్లు సంపాదించుకొని ఆ వచ్చిన బడ్జెట్లో రామోజీరావు కొంత వీళ్ళంతా పంచుకొని ఎమ్మెల్యేలు మినిస్టర్లు కోటీసులు అయ్యారండి. ప్రజలు కోటిచ్చారు చెప్పని వాళ్ళ ఇలా సోమరపోతులు, మీరు సోమరపోతులు. ఈ దొంగ ప్రచారం చేసుకుంటా, దొంగ ప్రచారం చేసుకుంటా రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటారు మీరు. అంతేగాని జగన్ అన్న పరిపాలన బాగుందంటారు. ఇటువంటి ప్రభుత్వం రాబోదండి. ఈ ప్రభుత్వం ఓడిపోయింది, ప్రజాస్వామ్యానికి విలువలేదు. ఇంకా వచ్చేవాడు ఎవడు చేయడు. ఇంత చేస్తేనే ఓట్లు అయినప్పుడు వచ్చేవాడు ఎందుకు చేస్తాడు? సంపాదించుకుంటాడు. ఇంకంతే. ప్రజల కర్మ అది మనకు అనుకోవచ్చింది, ఇంకేమి లేదు. చెప్పండి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. జగన్ అన్న పాలన సూపర్. మా జగన్ అన్న లేనిదే మేము లేము.
జగన్ అన్న మాకు ఇస్తున్నాడు, ఇల్లు స్థలాలు ఇస్తున్నాడని ఎంతో మంది వచ్చాము. మేము పిల్లలు తల్లులు అందరూ వచ్చాము. మా జగన్ అన్న ఇది నిల్చోబెట్టుకుంటే ఎంతో మెజార్టీతో వస్తాడు. మా జగన్ అన్న పరిపాలన సూపర్. ఓకే, మళ్ళీ వేస్తారా ఓటు? మరి వేస్తాము, మా జగన్ అన్నకే వేస్తాం ఓటు. ఓకే, మా జగన్ అన్న అభిమానం ఎందుకు జగన్ అన్న అంటే? మాకు జగన్ అన్న అంటేనే అభిమానం. రాజన్న కాడి నుంచే ఇది మాకు ఉందే, ఫస్ట్ నుంచే మాకు జగన్ అన్న అంటే రాజన్న అంటేనే మాకు పరిపాలన. ఓకే, మరి ఇటు పక్క చూసుకుంటే మైనారిటీస్ ని మోసం చేస్తుంది జగన్, వాళ్ళకి అన్యాయం చేస్తారు. అన్ని వస్తూనే ఉన్నాయి కదా, మోసం ఏం చేశాడు? మాకు అన్ని వస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు అంటుండగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అవును, చెప్తా ఉంటారు, ఇది లోకం కదా, చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పినవి అన్ని జరగవు కదా. మా జగన్ అన్న అన్ని ఇచ్చాడు, మాకు అన్ని పథకాలు ఇచ్చాడు ఆడవాళ్ళకి. ఆయన గురించి మేము అందరం బయటకు వచ్చాము, మాకు అన్ని జరుగుతున్నాయి. మరి ఈసారి మైనారిటీస్ ఓట్లని నాకేం పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ అట్లాగే చెప్పుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళకి అసలు సిగ్గు సరం ఏమీ లేదు. అన్న ఏమో ఇటు వచ్చాడు, తమ్ముడేమో అటు పోయాడు. అది వాళ్ళకి అసలు లేనే లేదు. వాళ్ళే మన జగన్ అన్నకే మేము వేసేది ఓటు. మా జగన్ అన్నే మాకు పరిపాలన, ఏదైనా కానీ మా జగన్ అన్నకే. లోకేష్ పరిస్థితి ఎలా ఉందమ్మా? తిరుగుతాను రెడ్ బుక్ పట్టుకొని. తిరగని లోకేష్ అంటే వాళ్ళ కోసం వాళ్ళు తిరుగుతున్నారు, మన కోసం అయితే తిరగటం లేదు కదా. వాళ్ళకు ఉంటది, మనది మాకే ఉంటది. ప్రజల కోసమే తిరుగుతున్నా లోకేష్ చెప్తా ఉంటారు. చేసే తప్పులన్నీ రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను. జగన్ అన్న చెప్తున్నాడని తప్పులని ఆయన చెప్తే అయిపోతుందా ఏంటి? పెద్దలు ఉండాలా, పెద్దల్లో ఎవరికి వచ్చి మాట్లాడమని చెప్పు. జగన్ అన్న చేసే తప్పని, జగన్ అన్న చేసే తప్పు అని చెప్పి నిరూపించమను. మా జగన్ అన్నే కరెక్ట్ మాకు. ఓకే, మరి మైనారిటీస్ న్యాయం జరుగుతుంది. న్యాయం మాకు ఆడవాళ్ళకి అందరికి న్యాయం చేశాడు, న్యాయం చేయకుండా అయితే లేదు. ఓకే, మీది ఎక్కడమ్మా? మాది ఒంగోలు. ఓకే, మరి బాలినేని శ్రీనివాస్ గారు ఎలా చేశారమ్మా? మా శ్రీనివాస్ అన్నతోటి నేను వాసన్నతోటి తిరిగినప్పుడు పరిపాలన నేను అన్నతోటే తిరిగాను, నేను అన్నతోటే ఉన్నాను. జగన్ అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా, షర్మిల అమ్మతోటి కూడా నేను పాదయాత్ర చేశాను. నాకైతే వాసన్న వాళ్ళు కూడా మాకు న్యాయమే చేశారు. ఓకే, మరి షర్మిల అంటుంది సొంత చెల్లికి న్యాయం చేయలేదు, ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఏం న్యాయం చేస్తారంటుందిగా. ఇప్పుడు పడినప్పుడు అన్నదమ్ములకి ఇద్దరికి అక్కకి అన్నకి పడలేదు, ఏదో చెప్తుంది. చెప్పినప్పుడు ఏది కాదు కదా, చెప్పిందే కరెక్ట్ అని ఎవరు అనుకుంటున్నారు? లోకల్ అయితే అనుకోవటం లేదు కదా. ఆమె ఏందో అడుగుతుంది, వాళ్ళు ఆస్తి గొడవలు అంటున్నారు, అంత మించి ఏమీ లేదు. ఓకే, మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జగన్? మా జగన్ అన్నే వస్తాడు ఫస్ట్ క్లాస్గా. ఫస్ట్ ఆయన ఎన్నో సీట్లతో మెజార్టీతో వస్తాడు. మరి ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు శ్రీనివాస్ గారికి? శ్రీనివాస్ అన్న ఇక్కడ మా వాసన్నకైతే ఒంగోలులో అందరికన్నా మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం. ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఇప్పుడు మా జగన్ అన్న వస్తే 3 రాజధానులు చేస్తాడని చెప్పి మేము నమ్మకంగా ఉన్నాము, కావాలి అనుకుంటున్నాము. బాగానే ఉంది. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు మీరు? ఒంగోలు నుంచి వచ్చాం. ఓకే, మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు జగన్ అన్నకి? 175కి. ఏం చెప్పండి. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటాను కదా జగన్ అన్న, మరి మీ ఇంట్లో మంచి జరిగిందా? జరిగింది. ఏం మంచి జరిగిందమ్మా జగన్ అన్న వల్ల మీకు? మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాడు, మాకు ఇల్లు లేవు, అమ్మఒడి వేస్తున్నాడు. ఓకే, నాడు నేడు కార్యక్రమం ఎలా ఉందమ్మా? బాగానే. స్కూల్స్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? మా పిల్లలు చిన్న పిల్లలే, ఒక అబ్బాయి చిన్న అబ్బాయే, ఒక అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, మరి ఎలా ఉంది? ట్యాబ్స్ అవన్నీ ఇస్తున్నారు కదా, బైజూస్తో స్టడీస్ చెప్తున్నారు. బాగానే ఉంది. బాగానే ఉందా? మరి ఈసారి గెలిపించుకుంటారా మళ్ళీ జగన్ అన్నని? గెలిపించుకుంటాం. మళ్ళీ గెలిపించుకుంటారు. శ్రీనివాస్ గారు ఎలా చేశారు? బాలినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా బాగానే చేశారు ఒంగోలులో. మరి ఒంగోలు అభివృద్ధి చెందిందా మరి ఎమ్మెల్యే వల్ల? చెందింది. ఓకే, మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగుందా?